చాలా బాగున్నా. అంటే బేసిక్‌గా ఒక యూట్యూబ్ వరకు ఉంటే యూట్యూబ్‌ని చూసుకోవడం కొంచెం కష్టం. దాన్ని వదిలేసిన దగ్గర నుంచి యూట్యూబ్‌లో ఏం కాంటెంట్ క్రియేట్ చేయాలి అని చూసుకోవడం వేరు. లేకపోతే ఒక యూట్యూబ్‌లో ప్రమోషన్ కోసం ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసుకోవడం వేరు. లేదంటే కొంతమంది కంప్లీట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఆ ప్రమోషన్స్, ఈ ప్రమోషన్స్ చేసుకోవడం వేరు. మీరు అటు ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. ఇటు ఐటీలో చేస్తున్నారు. ఇటు యూట్యూబ్, ఇటు ఇన్‌స్టాగ్రామ్ ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే కాంటెంట్ ఏదైతే క్రియేట్ చేశానో నా కాంటెంట్ వైరల్ అవటం స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై యూట్యూబ్ ఆల్సో ప్యారలల్లీ. సో బై గాడ్స్ గ్రేస్ ఏం హెల్ప్ అయిందంటే వీ హ్యావ్ డిఫరెంట్ క్రౌడ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్. సో మా ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ వేరు, వాళ్ళ టేస్ట్ వేరు, అండ్ మా యూట్యూబ్ ఆడియన్స్ టేస్ట్ వేరు. సో నాకు ప్యారలల్గా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు పెరిగాయి. ఒక వీడియో ఒక ఇన్స్టాగ్రామ్లో హిట్ అయితే యూట్యూబ్లో యావరేజ్ ఉండేది, యూట్యూబ్లో హిట్ అయితే ఇన్స్టాగ్రామ్లో యావరేజ్ ఉండేది అనమాట. సో ఒకటే సినిమాకి నాకు రెండు డిఫరెంట్ ఆడియన్స్ పెరిగారనమాట. సో ఆ రకంగా కాంటెంట్ ఒకటే, బట్ ఐ హ్యావ్ 2 ప్లాట్ఫామ్స్ టు మేనేజ్. సో అలా పెరిగింది అది. అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత అడుగుదాం ఫస్ట్ క్వశ్చన్, మీ వీడియోస్ చూసినప్పటి నుంచి మీ ఏజ్ ఏంటి? అంటే మీరు చేసిన వీడియోస్ అన్ని మేనేజర్గానే చేస్తున్నారు. మేనేజర్ అంటే ఆల్మోస్ట్ ఒక 30+ ఉంటాయి ఈజీగా. చూస్తే గెడ్డం కానీ హెయిర్ కానీ వైట్ ఉంటుంది. సో యాక్చువల్లీ నా ఏజ్ వచ్చేసి 36 అనమాట. అంటే ఈ లుక్ మెయిన్గా ఇలా మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే ఎర్లియర్ నాది కంప్లీట్ ఐ యూస్ టు హ్యావ్ ది బ్లాక్ హెయిర్ అండ్ ఆల్. గ్రే హెయిర్ స్టార్ట్ అయింది, చాలా ఎర్లీగానే స్టార్ట్ అయింది నాకు. బట్ ఐ యూస్ టు మెయింటైన్ బై కలరింగ్ అన్నీ చేసేవాడిని. సో ఒక మూవీకి షూట్ స్టార్ట్ అయింది. సో ఆ మూవీ షూట్ స్టార్ట్ అయ్యాక దే ఆస్క్డ్ మీ టు మెయింటైన్ దిస్ లుక్. వాళ్ళకి కంప్లీట్ గ్రే మెయింటైన్ చేయమన్నారు. అండ్ మోర్ ఓవర్ నేను కూడా ఇంకా లాక్డౌన్లో ఐ వాజ్ వెక్స్డ్ అప్ అనమాట. బాగా కలర్ వేసి ఆ మెయింటైన్ చేయకపోతే ఇట్స్ లాక్డౌన్లో అందరూ ఏమైపోయారు, లైక్ లెథార్జిక్ అయిపోయారని నేను ఇంకా వదిలేసా. ఆ ప్రాసెస్లో దానికి లుక్ మెయింటైన్ చేస్తూ ఆ మూవీ కోసం మేము కాంటెంట్ చేస్తున్నప్పుడు ఆ కాంటెంట్ క్లిక్ అయింది. సో అప్పటి వరకు నేను చేసిన యూట్యూబ్ జర్నీకి కొంతమంది నాకు తెలుసు కానీ, బట్ ఆ లుక్కి జనాలు వేర్ లైక్ అట్రాక్టెడ్. హూస్ దిస్ గై, కొంచెం పెక్యులర్ ఉన్నాడు, ఫేస్ ఏమో కొంచెం యంగర్గా ఉంది, బట్ హెయిర్ ఇదంతా వైట్ అండ్ వైట్ అసలు ఎవరు అన్నట్టుగా క్యూరియాసిటీ పెరిగింది. సో అలా అలా ఐ ఐ గాట్ అ డిఫరెంట్ ఐడెంటిటీ ఈ లుక్కి. అందరికి ఇదే డౌట్. కొంతమంది ఏమో కొన్ని నెగిటివ్ కమెంట్స్, అంటే కొంతమంది శాంటా క్లాస్ తాత, లేకపోతే ఈ ముసలోడు అవన్నీ కమెంట్లు చేసేవారు అనమాట. నాకు నవ్వుకునేవాడిని. ఆ రకంగా ఆ లుక్ అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఆ మూవీ షూట్ చేశాను, అయిపోయింది. తర్వాత కూడా చాలా మూవీ ఛాన్సెస్ వచ్చాయి, చాలా వెబ్ సిరీస్ కూడా చేశాను. అందరూ ఈ లుక్కే కావాలని చెప్పేవారు అనమాట. సో ఇది ఒక ఐడెంటిటీ కోసం అట్లాగా ఉంచేశాను. దిస్ క్రియేట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్ట్, ఐ మీన్ ఒక పర్సనాలిటీ నాకు. అంటే ఎర్లీ ఏజ్లో వచ్చిందా లేదంటే కలర్? లేదు, ఎర్లీ ఏజ్లోనే వచ్చేసింది. 2021 అప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు ఈ రోజుల్లో జుట్టు ఉండటం అదృష్టం అంతే. వైట్ అయితే బ్లాక్ అయితే హెయిర్ ఉండటం అదృష్టం. సో ఐటీ వదిలేసారు ఇప్పుడు కంప్లీట్? కంప్లీట్ వదిలేసాను. ఫ్యూ మంత్స్ అవుతుంది. ఇంకా పబ్లిక్గా అంటే ఇంటర్వ్యూస్లో చెప్పాను కానీ ఇంకా మా ఆడియన్స్కి ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, చేస్తాను తొందరలోనే. ఐటీ వదిలేసారు? యా, అంటే ఆర్టిస్ట్గా కొంచెం బిజీ అయ్యాను. కాంటెంట్ క్రియేషన్ ఆర్టిస్ట్గాను ఇవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అయిపోయేది. స్టార్టింగ్లో అన్నీ నేనే మేనేజ్ చేసుకునేవాడిని అనమాట. రైటింగ్ అని, కాంటెంట్ క్రియేషన్, యూట్యూబ్లో పోస్ట్ చేయటం, ఎడిట్ చేయటం, ప్రమోషన్స్ వస్తే ప్రమోషన్స్కి స్క్రిప్ట్ రాయటం, మళ్ళీ బయట కమర్షియల్స్కి చూసుకోవటము, ఆఫీస్ ఏమో నైట్ షిఫ్ట్ అనమాట, అది చేసుకునేవాడిని. ఇంకా పోను హెల్త్ మీద కొంచెం ఎఫెక్ట్ లాగా పడుతుంది, నిద్ర ఉండేది కాదు. ఐ యూస్ టు సర్వైవ్ ఆన్ బ్లాక్ కాఫీ లిటరల్లీ. ఇంకా ఒక పాయింట్లో ఎక్కడ స్టెప్ తీసుకోవాలి కదా, వెన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫ్రూట్ఫుల్ అన్నప్పుడు ఇంకా మానేశాను అనమాట. అంటే ఐటీ చాలా సుఖమైన జాబ్, అంటే టైం వాటిలో కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా ఈ టైం నుంచి టైం వరకు జాబ్ ఉంటుంది. అండ్ మీరు మేనేజర్ కాబట్టి మీకు పెద్ద వర్క్ ప్రెషర్ కూడా ఉండదు. మీరు వీడియోస్లో చెప్తున్నట్టే టీఎల్స్కి, టీమ్కి, వాళ్ళకే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అంటే ఎవ్రీ పొజిషన్ హ్యాస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రెషర్ అనమాట. సో నాది ఎట్లా అంటే ఐ మీన్ టు సప్లై చైన్ డొమైన్. సో ఐటీ ఇదే ప్రొఫైల్ అంటే కంపెనీ, బట్ నా డొమైన్ వచ్చేసి సప్లై చైన్ అనమాట. మా కంపెనీ రిటైల్ అవుట్లెట్ చైన్స్ ఉంటాయి యూఎస్లో. సో నాది ఏమైపోయిందంటే నేను ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ది పీపుల్. చుట్టూ ఉన్న జనాన్ని, ఎన్వైర్న్మెంట్ని నాకు బాగా వంట పట్టించుకోవడం అలవాటు.
నేను ఇండియన్ కంపెనీస్లోనూ చేశాను, అండ్ దెన్ ఈ యూఎస్ కంపెనీలో కూడా చేశాను అనమాట. సో నేను వీడియోస్లో ఏదైతే చూపించానో వాజ్ కంప్లీట్లీ మై ఎక్స్పీరియన్స్. ఓకే, కంప్లీట్లీ మై ఎక్స్పీరియన్స్. మీరు టీంకి చేసేదా లేదంటే మిమ్మల్ని మీ మేనేజర్? నేను ఒక ఎంప్లాయీగా, ఒక టీమ్ మెంబర్గా ఫేస్ చేసింది, అండ్ నేను మేనేజర్ అయిన తర్వాత ఎలా ఉన్నానో, టీమ్స్కి నాకు ఫేస్ అయిన ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో అన్ని ఎక్స్పీరియన్సెస్ మిక్స్ చేసి చూపించాను అనమాట. మేజర్లీ ఒక పర్సంటేజ్ ఆఫ్ మేనేజర్స్ ఎలా ఉంటారో అది ఎక్కువ పిక్ చేసుకుంటాను నేను. మేనేజర్కి ఏంటంటే ఇప్పుడు టాప్ మేనేజ్మెంట్ నుంచి ఒక 100% ప్రెషర్ మేనేజర్కి ఇచ్చారనుకోండి, మేనేజర్ ఈ సపోజ్ టు గివ్ 50% ప్రెషర్. సో కొంతమంది ఏంటి 100 పాస్ చేస్తారు. సో అది పాస్ చేస్తే ఎలా ఉంటుంది, పాస్ చేయకపోతే ఎలా ఉంటుంది అని డిఫరెంట్ సినారియోస్. మరి ఆ వీడియోస్ చేస్తున్న టైంలో మీ కంపెనీ నుంచి మీకు ఏమైనా ప్రెషర్ కానీ, ఎందుకు చేస్తున్నాను కంప్లైంట్స్ కానీ రావడం జరిగింది? ఆ విషయంలో కొంచెం లక్కీ నేను. నా మేనేజర్స్ పాపం చాలా ఫన్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ నా మేనేజర్ వచ్చి, నా హైయర్ మేనేజర్ వచ్చి, మన మీటింగ్ అవ్వగానే నువ్వు వెళ్ళి వీడియో చేసుకుంటున్నావు, యు ఆర్ సపోజ్ టు పే రాయల్టీ టు మీ అంటారు అనమాట. సో దే వేర్ లైక్ జోవియల్, వాళ్ళు చాలా లైట్ హార్టెడ్గా తీసుకున్నారు. సో ఐ హ్యాడ్ గుడ్ టైం టు టైం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో తెలిసిందే, ఇప్పుడు ఈ మంత్ మీకు ఒక యూట్యూబ్ నుంచి ఒక 60,000 వస్తే నెక్స్ట్ మంత్ ఒక 2 lakhs రావచ్చు, ఒక్కొక్క మంత్ రాకపోవచ్చు, మీకు బాగుంటే వస్తే బాగోపోతే ఉండదు. అండ్ మీకు ఐటీలో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కన్సిస్టెంట్ శాలరీ వస్తుంది, ప్లస్ అదర్గా హెల్త్ ఏమన్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ జాబ్ వదిలేసుకుని కంప్లీట్గా దీంట్లో దిగిపోవడానికి రీజన్ ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు కదా ఇటు యూట్యూబ్ ఇటు ఐటీ? అంటే ఒకటి ఎలా ఉండిందంటే మీరు అన్నది కరెక్టే, యూట్యూబ్ కన్సిస్టెంట్గా రాదు, కానీ ఇప్పుడు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ కన్సిస్టెన్సీ. అంటే ఏమంటారు, మీరు కన్సిస్టెంట్గా మీరు కాంటెంట్ క్రియేట్ చేసుకుని వేసుకోగలిగితే యూట్యూబ్ విల్ గివ్ యూ దట్ మంత్లీ థింగ్. దట్స్ వాట్ నాకు అర్థమైంది. అది నాకు చాలా డౌన్ఫాల్ ఉండింది లాస్ట్. అది ఎలా అంటే ఒక పాయింట్లో ఐ హ్యాడ్ కాంటెంట్, ఐ హ్యాడ్ ఎనర్జీ, ఐ హ్యాడ్ కన్సిస్టెన్సీ, ఎవ్రీథింగ్. ఒక టైం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది, ఆఫీస్కి పిలిచారు, మూవీస్ షూట్స్. ఒక్కసారి నేను 2 movies ప్యారలల్గా షూట్ చేశాను, ఒక వెబ్ సిరీస్ షూట్ చేశాను. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. సో ఒక లాంగ్ ఫార్మాట్కే మనకు డబ్బులు వస్తాయి, షార్ట్కి రాదు. సో ఆ లాంగ్ ఫార్మాట్ చేయలేకపోయినా షార్ట్స్ చేసామండి. సో అక్కడ కొంచెం మళ్ళీ ఛానల్ కొంచెం డౌన్ అయింది. దెన్ మళ్ళీ ఏం చేశాను, నేను వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను మా ఛానల్కి. ఒక వేరే యూట్యూబ్ ఛానల్ తోటి టైఅప్ అయ్యి పా ఒరిజినల్స్ అని వాళ్ళతోటి వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్కి ఐ గాట్ మిక్స్డ్ రెస్పాన్స్. అంటే మరీ నెగిటివ్ అని కాదు, మాకు వచ్చే యావరేజ్ వ్యూసే వచ్చాయి. ఇట్ డిడ్ంట్ టర్న్ అవుట్, ఐ ఓన్లీ ప్రొడ్యూస్డ్ అనమాట. దానికి కొంచెం బ్రాండింగ్ వచ్చినా కూడా ఇట్ డిడ్ంట్ గివ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. సరే అని మళ్ళీ ఏం చేశాను, ఈసారి ప్రాపర్గా కూర్చొని ఒక స్క్రిప్ట్ పట్టుకుని దాని మీద చేద్దాము, ఇది సక్సెస్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ దిస్ థింగ్, లేదా ట్రెండ్కి తగ్గట్టుగా వి విల్ గో విత్ స్కెచ్ వీడియోస్ అని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇది పక్కన పెడితే కన్సిస్టెంట్గా మనీ వస్తాయా అంటే శాలరీకి ఈక్వల్ చేసి మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి బేసికల్గా. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ హియర్. నాట్ బై ప్రమోటింగ్ ఎవ్రీథింగ్ అనుకోండి, బట్ మీరు ప్రాపర్గా చూస్ చేసుకుంటే దెర్ ఆర్ బ్రాండ్స్ హూ కమ్ టు యూ రెగ్యులర్లీ టు ప్రమోట్ దేర్ థింగ్స్. అండ్ యూట్యూబ్ నుంచి ఏమంటారు ఉడత సాయంగా అది వస్తుంటుంది అనమాట. సో మొత్తం ఇప్పుడు బ్రాండ్స్ మీద, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ మీదే కొంచెం పుల్ చేస్తున్నాను, మూవీస్ చేస్తుంటాను అప్పుడప్పుడు. సో అవి ఈవెన్ అది కూడా కష్టమే. అంటే మేము ఎట్లా చేస్తామంటే లైక్ ఐ క్రియేటెడ్ అ యూనిక్ ఐడెంటిటీ ఫర్ అవర్ ప్రమోషన్స్ అనమాట. మేము మా కాన్సెప్ట్స్ ఎలా రాస్తామో, సో ప్రమోషన్స్కి కూడా ఐ క్రియేట్ ఎ స్టోరీ, ఐ క్రియేట్ అ ప్రాపర్ యాడ్ థింగ్. ఇప్పుడు మన టీవీస్లో చూసినట్టుగా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసి బ్రాండ్కి ఓకే అన్నాకే మేము ప్రమోట్ చేస్తుంటాం అనమాట. చాలా తక్కువ వాటికి అప్పట్లో నేను డైరెక్ట్ ప్రమోషన్ చేసామండి, లైక్ కెమెరా చూసి అలా చెప్పేవాడిని.